అవును. అరుంధతి వచ్చిందా ఇక్కడికి అని మనోహరి అడగటంతో చెంబ కళ్ళు మూసుకొని తన శక్తితో చూసి, ఇంకా రాలేదు మనోహరి. కానీ తప్పకుండా వస్తుందని చెప్పటంతో, అది వచ్చేలోపే నేను అమర్‌ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతాను. బాగీని చంపేస్తానని మనోహరి చెప్తుంది. తరువాత అమర్ రాథోడ్ దగ్గర ఉండి అన్ని పనులని చూసుకుంటూ ఉంటారు. రాథోడ్ బాంబ్ స్క్వాడ్ వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఇంకా రాలేదేంటి అని అమర్ టెన్షన్ పడుతూ ఉంటే, సార్ ఏదో పనిలో ఉండి ఉంటారు. పోనీ నేను వెళ్లి తీసుకురానా అని రాథోడ్ అంటే, అవసరం లేదులే రాథోడ్ వచ్చేస్తారని నువ్వే చెప్తున్నావు కదా అని అమర్ అంటాడు. మనోహరి ఇంకాసేపట్లో బాంబు స్క్వాడ్ వాళ్ళు వచ్చేస్తారంట. అప్పుడు బాంబు మనం పెట్టింది ఎక్కడ ఉందో వాళ్ళకు తెలిసిపోతుంది కదా! ఎలా మనోహరి అని చెంబ అంటే, నువ్వు టెన్షన్ పడకు చెంబ. అసలు ఆ బాంబు స్క్వాడ్ వాళ్ళు ఇక్కడికి వస్తే కదా అని మనోహరి అంటుంది. ఏ ఎందుకు రారు అని చెంబ అడగటంతో వాళ్ళు నిద్రలో ఉన్నారని మనోహరి అంటుంది. అయితే కాసేపటికి మెలకువ వస్తుంది. అప్పుడైనా వచ్చేస్తారు కదా మనోహరి అని చెంబ అంటే, వాళ్ళు నిద్రలో అంటే అసలు మత్తులో ఉన్నారు చెంబ. రాత్రి వాళ్ళకు తీసుకువెళ్ళిన భోజనంలో నేను మత్తు కలిపి ఇచ్చాను. వాళ్ళు 20 గంటల వరకు లేవని కాక లేవరు. అంటే ఈ లోపల బాగి సీమంతం పూర్తయిపోతుంది. ఈరోజు సాయంత్రానికి వాళ్ళకి మెలకువ వస్తుంది. ఎవరు వెళ్లి లేపినా వాళ్ళు లేవలేరు అని మనోహరి చెప్పటంతో, ఓహ్! అయితే ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఆ బాంబుని పేల్చేసేయి మనోహరి అని చెంబ అంటే, నేను అంత తేలిగ్గా ఎందుకు పేల్చేస్తాను చెంబ. ముందు బాగి ఆ సీమంతం కుర్చీలో కూర్చోవాలి. అక్షింతలు చల్లించుకోవాలి. గాజులు, గంధం రాయించుకోవాలి. అప్పుడు ఆ రామ్మూర్తి కళ్ళల్లో కన్నీళ్లు, పిల్లలు అమర్ ముఖాల్లో సంతోషము. అలా సీమంతం పూర్తయిన తర్వాత నేను బాంబు పేల్చేస్తాను. ఆ బాగి చచ్చిపోతుంది. అంతవరకు ఆ బాంబు పేలదు అని మనోహరి చెప్తుంది. తర్వాత పిల్లలు అమర్ దగ్గరికొచ్చి, డాడ్ డాడ్ ఒకసారి మాతో రండి అని పిలుస్తూ ఉంటే, ఎందుకని అమర్ అంటాడు. మిస్ అమ్మ చాలా బాగా రెడీ అయింది డాడ్. రండి డాడ్ ఒకసారి చూద్దురు అని పిల్లలు అంటారు. అలాగేనంటూ అమర్, పిల్లలు, రాథోడ్ అందరూ బాగి దగ్గరికి వెళ్తారు. బాగి అయితే చాలా సిగ్గుపడుతూ వాళ్ళ వైపుకి తిరగగానే అమర్ బాగి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటారు. మిస్సమ్మ చాలా బాగుంది కదా డాడ్! చాలా బాగా అందంగా రెడీ అయింది కదా! అని అంజు అమ్ము చెప్తూ ఉంటే, మిస్సమ్మ చాలా కొత్తగా రెడీ అయింది. ఎప్పుడు ఇలా కొత్తగా రెడీ అవ్వలేదు కదా! చాలా బాగుంది డాడ్ అని ఆకాష్ కూడా చెప్తూ ఉంటాడు. ఏముంది గంగిరెద్దులా తయారయింది అని మనోహరి చంబాతో చెప్తూ ఉంటుంది. మిస్సమ్మ మహాలక్ష్మిలా ఉన్నావు మిస్సమ్మ అని రాథోడ్ పొగుడుతూ ఉంటాడు. అప్పుడే అమర్ అయితే ఇక బాగీకి తదేకంగా కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటే అది గమనించేసిన రాథోడ్, పిల్లలు మనం వెళ్దాం రండి. మనం అక్కడ పనులు చూసుకోవాలి కదా అని చెప్పటంతో, అవును రాథోడ్ పద పద వెళ్దామని పిల్లలు, రాథోడ్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. బాగీ చాలా అందంగా ఉన్నావు. నా దిష్టి తగిలేలా ఉంది అని అమర్ బాగీకి దిష్టి చుక్క పెడతాడు. నాకేనా? మన పాపకి పెట్టరా అని బాగీ చెప్తుంది. అలాగేనంటూ అమర్ బాగి కడుపుపై కూడా ఒక దిష్టి చుక్క పెడతాడు. మనోహరి కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది. చూడండి దిష్టి చుక్కతో సరిపెట్టకండి. సీమంతం పూర్తయిన తర్వాత మీ చేతులతో మాకు దగ్గరుండి దిష్టి తీయాలి అని బాగి చెప్తుంటే, ఫంక్షన్ అయ్యాక తీసేది నీకు దిష్టి కాదే నీ శవాన్ని తీస్తారు అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. ఏవండీ ఉదయం నుంచి చూస్తున్నాను మీరెందుకో టెన్షన్ పడుతున్నారు. ఏదైనా ఉంటే నాకు చెప్పండి. విషయం దాచిపెట్టకండి అని బాగి అడగటంతో అమర్ ఇక ఆ బాంబు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మనకేమో సీమంతం కుర్చీ కింద ఉన్న బాంబుని చూపిస్తూ ఉంటారు. అది కాదు బాగి నీకు పెయిన్స్ వచ్చాయి కదా! అందుకే కొంచెం టెన్షన్ పడుతున్నాను అని అమర్ అంటే, మీరు దాని గురించి అస్సలు టెన్షన్ పడకండి. నేను పాపకి చెప్పాను. సీమంతం అయ్యే వరకు కాస్త కుదురుగా ఉండమని. మీ కూతురు చాలా గుడ్ గర్ల్. నేను చెప్పిన మాట వింటుందండి. కాబట్టి సీమంతం అయ్యే వరకు ఎలాంటి ప్రాబ్లమ్ రాదు. సీమంతం అయిన వెంటనే ఎలాగో మనం బయలుదేరి వెళ్తాం కదా! కాబట్టి ఏం కంగారు పడకండి అని బాగి చెప్తుంది. సీమంతం అయిన తర్వాత నువ్వు బయలుదేరవే పాడెక్కుతావు అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. సరే బాగి వెళ్దామా అని అమర్ అంటాడు. ఏవండీ ఒక్క నిమిషం ఆగండి అని బాగి కాళ్ళు మొక్కుతూ ఉంటే, ఆగు బాగి ఏంటి ఇదంతా కూడా అని అమర్ బాగిని లేపుతూ ఉంటారు. నాకు తొలి ఆశీర్వాదం మీరే ఇవ్వాలండి అని బాగి అడగటంతో అమర్ ప్రేమగా బాగి నుదుటిపై ముద్దు పెడతాడు. మనోహరి రగిలిపోతూ కుళ్ళుకుంటూ చూస్తూ ఉంటుంది. నా ప్రేమ ఎప్పుడూ నీపైనే ఉంటుంది బాగి అని అమర్ చెప్పగానే బాగి అమర్ని హక్ చేసుకుంటుంది. ఈ ప్రేమ కాసేపట్లో ముక్కలు ముక్కలైపోతుంది అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఆరు రెడీ అయిపోయి ఆ సీమంతం ఏర్పాట్లనన్నింటినీ చూస్తూ ఉంటుంది. చూసావా బాలిక నీ తండ్రి
నీ సహోదరి కోసం ఎంత ఘనంగా ఏర్పాట్లు చేశాడో అని గుప్తా గారు చెప్తుంటే, నాకేమీ చేయలేకపోయారు కదా గుప్తా గారు. అందుకే మా నాన్న ఇంత ఘనంగా ఏర్పాట్లు చేశారు అని నేను కూడా అందరిని పిలిచాను కదా గుప్తా గారు. అది చాలు నాకు చాలా సంతోషంగా ఉంది అని ఆరు అంటే, అంతటితో తృప్తి పడితే ఎలా బాలిక? ఇప్పుడు నువ్వు నీ చెల్లికి గాజులు వేయాలి, గంధం రాయాలి, పసుపు రాయాలి అని గుప్తా గారు చెప్తారు. నీ చేతులతో అక్షింతలు వేసి ఆశీర్వదించాలి బాలిక. అప్పుడే పూర్తవుతుంది అని గుప్తా గారు అనడంతో, అవును గుప్తా గారు, నేను నిన్న చనిపోయినా కూడా అందరికీ కనిపించి అందరినీ పిలిచాను. ఇప్పుడు నా చెల్లికి ఇలా పసుపు, గంధం రాయటం తప్పేమో కదా! ఎందుకంటే నేను చనిపోయాను కదా అని ఆరు అంటే, లేదు బాలిక, అది తప్పు కానే కాదు. అలాంటి ఆలోచనలు ఏవి కూడా నువ్వు మనసులో పెట్టుకోకు. నువ్వు ఇవన్నీ కూడా నీ చెల్లికి చేస్తున్నావు అని గుప్తా గారు చెప్పటంతో, ఇది తప్పు కాదని చెప్పారు కదా గుప్తా గారు, నాకు అంతే చాలు. చాలా సంతోషంగా ఉంది. నా చేతులతో నేను నా చెల్లిని ఆశీర్వదిస్తాను అని ఆరు చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఆరు లోపలికి వెళ్తూ ఉంటే ఇక రామూర్తి చూసేసి, అమ్మా మీరు అని అడగటంతో, మాది పక్కూరండి. ఇక్కడ సీమంతం జరుగుతోందని తెలిసి ఆశీర్వదిద్దామని వచ్చానని ఆరు చెప్తుంది. చూడమ్మా, నిన్ను చూస్తుంటే నిండు ముత్తైదువులాగా, మహాలక్ష్మిలా, నా పెద్ద కూతురు అరుంధతిలా కనిపిస్తున్నావు తల్లి. మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం నా కూతురు భాగ్యకి ఎంతో అవసరం తల్లి. రా తల్లి అని రామూర్తి చెప్తూ ఉంటే ఇక ఆరు ఆనంద బాష్పాల్ని కారుస్తూ ఉంటుంది. నా పెద్ద కూతురు ఎలాగూ లేదు, నీ రూపంలో వచ్చి ఆశీర్వదిస్తుందనుకుంటాను తల్లి. వెళ్ళు తల్లి వెళ్ళు అని రామూర్తి చెప్తాడు. అప్పుడే రామూర్తి గారు ఇలా రండి అని పిలవటంతో రామూర్తి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఏమిటి బాలిక ఏడుస్తున్నావు అని గుప్తా గారు వచ్చి అడగటంతో, ఇవి కన్నీళ్లు కాదు గుప్తా గారు, ఆనంద బాష్పాలు. నన్ను చూడగానే మా నాన్న నా పెద్ద కూతురుతో సమానం అని నన్ను మాట్లాడుతున్నారు. చూడండి, అదే నాకు ఎంత సంతోషాన్ని ఇస్తోందో అని ఆరు అంటే, చూడు బాలిక, మానవ సంబంధాలు, ఆత్మీయతలు, అనుబంధాలు చాలా గొప్పవి. వీటిని చూస్తుంటే చాలా ముచ్చటేస్తోంది. వీటినన్నింటినీ చూడటం నేను చేసుకున్న అదృష్టం అని గుప్తా గారు అంటే, మీలాంటి మహానుభావులు మాలాంటి వాళ్ళ ఆనందాల్ని చూసి అదృష్టవంతులని మాట్లాడడం అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడకండి గుప్తా గారు అని ఆరు అంటుంది. లేదు బాలిక, ఈ విషయంలో మాత్రం నిజాలే చెప్పాలి కదా, పద లోపలికి వెళ్దాం అని గుప్తా గారు అంటారు. ఇక అమర్ బాగిని దగ్గర ఉండి సీమంతం హాల్కి తీసుకురావటంతో రామ్మూర్తి తదేకంగా బాగి వైపు చూస్తూ ఉంటాడు. నాన్న ఎలా ఉన్నాను నాన్న అని బాగి అడగటంతో, బంగారంలా, మహాలక్ష్మిలా ఉన్నావు తల్లి. మీ అక్కని ఇలా చూసుకోవాలనుకున్నాను, కానీ ఆ అదృష్టం నాకు లేదు కదా. నీ రూపంలో మీ అక్కని నేను చూసుకుంటున్నాను తల్లి. మీ అక్కకు చేయాల్సినవన్నీ నీకు చేసి నేను సంతోషపడుతున్నాను. చాలా సంతోషంగా ఉంది. కూర్చో తల్లి అని రామూర్తి అంటాడు. అలా అమర్, రామూర్తి ఇద్దరు బాగిని ఆ సీమంతం కుర్చీలో కూర్చోపెడతారు. కింద ఉన్న బాంబుని మనకి పదే పదే చూపిస్తూ ఉంటే, మనోహరి మాత్రం ఇదంతా చూస్తూ, కాసేపట్లో అది పేలుతుంది, నువ్వు చస్తావే అని చాలా సంతోషపడుతూ చూస్తూ ఉంటుంది. ఇక పిల్లలు కూడా చాలా సంతోషంగా ఆ సీమంతం ఫంక్షన్‌ని వీక్షిస్తూ ఉంటారు. తర్వాత రామూర్తి, అమ్మ, నువ్వే నా కూతురు భాగ్యకి మొట్టమొదటి ఆశీర్వాదం ఇవ్వాలమ్మా అని ఆరుని అడగటంతో, ఆరు బొట్టు పెట్టి, గాజులు వేసి, అక్షింతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటుంది.